తీసుకువెళ్ళాలని కోరుతున్నాను. ఎందుకంటే నేను బాబా గురించి సత్యం చెప్పాలి అంటే ఇది సందర్భం కాదు, ఇది సంస్థ ఏర్పాటు చేసినటువంటి రోజు. ఈ సంస్థ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా విజయం సాధించాలి అనే దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. డబ్బు ఇచ్చిన వాడు ఇచ్చిన వెంటనే మర్చిపోవాలి, సేవ చేసిన వాడు చేసిన వెంటనే మర్చిపోవాలి. సర్వం కృష్ణార్పణం, సాయి రామార్పణం అన్నీ చేయాలి, కానీ నేను ఏం చేయలేదని భావనతో ఉండాలి. ఇది మాత్రమే సంస్థల వ్యక్తుల యొక్క సుఖ శాంతులకు మూలమైనటువంటి సిద్ధాంతం. భగవద్గీత మొత్తం నిష్కామ కర్మ యోగం ద్వారా మాత్రమే మానవుడు నిజమైన శాంతిని పొందుతాడని చెప్పింది. దాన్ని బాబా గారు చేశారు. బాబా గారు రాజాదిరాజు, యోగిరాజు, అఖిలాండతోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యాన్ని, పంచభూతాల మీద అధికారం ఉన్నటువంటి వాడు, పంచభూతాలను శాసించినటువంటి వాడు. అయినా నానావారి ఒక పత్రిలో వచ్చి ఇలా కుర్చీలో బాబా ఆ రాయి మీద కూర్చొనినప్పుడు ఫకీర్ కానీ బాబా గారు చక్కగా లేచి నిలబడ్డాడు. ఇంతమంది భక్తులు నన్ను పూజిస్తుంటే, దేవుడిగా భావిస్తూ ఉంటే నన్ను ఇంతమందిలో ఫకీర్ లేనంటావా అని చెప్పి బాబా కోపగించుకోలేదు. అంతేకాదు బాబా అన్నారు, నేను మీ అశుద్ధంగా ఒక పురుని, మీ సేవకుని, మీకు సేవ చేయడం ద్వారా మాత్రమే నేను ఆనందిస్తాను అన్నాడు. అంటే బాబా దీని ద్వారా ఏం చూపిస్తున్నాడు అని అంటే, ఎంత ఎత్తుకు ఎదిగితే, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత పదిలో ఉన్నా కానీ నువ్వు తగ్గించుకోవాలి. నీ ఎదుటి వాళ్ళందరికంటే నేను చాలా తక్కువనే భావంలో ఉండాలి. దీన్ని నిరహంకార తత్వం అంటారు. అంటే అహంకారం లేకుండా ఉండటం. బాబా మార్గంలో మొట్టమొదటి కావలసిన అర్హత ఏమిటి అంటే అహంకారం లేకుండా ఉండటం, నేను అనే అహంకారం లేకుండా ఉండటం. నేను చేస్తున్నాను, నేను ఇస్తున్నాను, నేను నేను నాది నాది అనే భావాలు ఉన్నవాళ్ళు బాబా అనుగ్రహానికి పాత్రలు పోలేరు. సత్యంత్ర గ్రంథాన్ని రాయడానికి హేవాడు పంత్ గారు బాబా గారిని ప్రార్థించినప్పుడు బాబా చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటంటే, వారు తన అహంకారాన్ని నా భావాలు కనిపించాలి. ఎప్పుడైతే అహంకారం వారిలో నచ్చుకుండా కనిపించకుండా పోతుందో అప్పుడు వారిలో ప్రవేశించి నేనే నా భక్తుల కోసం సచరిత్రను రాసుకుంటాను అన్నాడు. కనుక బాబా భక్తులు మొట్టమొదటి రాత మనలో అహంకారం లేకుండా ఉండటం. ఈ అహంకారమే మన అర్థాలన్నిటికీ కారణం, మన దుఃఖానికి కారణం. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, తండ్రి దగ్గర కొడుకు, కొడుకు దగ్గర తండ్రి, యజమాని దగ్గర సేవకుడు, సేవకుడి దగ్గర యజమాని, ఆఫీసర్ దగ్గర కింద పని చేసే యజమాని, వీళ్ళందరి దగ్గర వచ్చే గొడవలకు కారణం కేవలం అహంకారం. కానీ ఆ అహంకారం తొలగించుకోవడం సాధ్యమా? కష్టం. చాలా అన్నిటికంటే కష్టమైంది అహంకారాన్ని తొలగించుకోవడం. అహంకారం అంటే భౌతిక అహంకారం ఏంటంటే కోపం, ప్రతి చిన్నదానికి కోపపడ్డం, అది ఒక రకమైన అహంకారం. నేను భర్తను, నేను చెప్పే కదా నాకెదురు చెప్తావా, నేను నేను అది అహంకారం. నేను అత్తను, నేను చెప్పే కదా ఇది అహంకారం. నేను ఆఫీసర్ను, నేను చెప్పే కదా నేను అహంకారం. ఈ అహంకారమే మన జీవితాల్లో దుఃఖానికి, మన మధ్యలో విభేదాలకు, ద్వేషాలకు కారణమవుతుంది. కనుక గురువు మొట్టమొదటి చేసే పని ఏంటంటే మనలో ఉన్న అహంకారాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారు. ఆ అహంకారం తొలగినంత వరకు నువ్వు ఏమి చేసినా ఈ సమస్యల పరిష్కారం కాదు. కనుక నేను ఫలానా అనే భావన నువ్వు తీసేద్దాం. నేను సాయిదాసుని సత్సంగాలు 100 చేశాను, 1000 చేశాను, పుస్తకాలు బండలు రాశాను, ఉచితంగా పెంచాను అని నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడు నా పతనం స్టార్ట్ అయింది. నీ అహంకారానికి, నీ యొక్క పతనానికి ముందు నీలో అహంకారం ప్రవేశిస్తుంది అని చెప్తాడు బాబా. అంటే నీలో ఎప్పుడైతే నేను అని అహంకారం వచ్చిందో ఆ క్షణం నుంచి నీ పతనం మొదలైంది. రావణ బ్రహ్మలో అలాగే మొదలైంది. నేను ఇంద్రాది దేవతను సాధించాను, అష్టదిక్పాలకం చేయించాను, ఈ సృష్టి మీద నేను ఆధిపత్యం సంపాదించాను, నేను నేను అన్నాడు, అహంకరించాడు, వంశనాశం చేసుకున్నాడు. హిరణ్యకశిపుడు, రావణ బ్రహ్మ, హిరణ్యాక్షుడు, శిశుపాలుడు, కంసుడు, దుర్యోధనుడు చరిత్ర మొత్తం మనం చెప్పేది ఏంటంటే నేను బలవంతుణ్ణి, నేను అనుకుంటే ఏమైనా చేస్తాను, నాకు అంత జ్ఞానం ఉంది, ఇంత శక్తి ఉంది అనుకోవడం భ్రమ. ఏది శాశ్వతం కాదు, ఏ పదవి శాశ్వతం కాదు, ఏ యొక్క సంపద శాశ్వతం కాదు, ఉద్యోగం శాశ్వతం కాదు. ప్రతి ఒక్కటికి కూడా ఒక కాల పరిమితి ఉంటుంది. దేశ
శాశ్వతం కాదు, వయస్సు శాశ్వతం కాదు, పెద్దలు శాశ్వతం కాదు. అన్ని వయసుతో పాటుగా శరీరంలో అన్ని నశించిపోతాయి. ఎప్పుడైతే శరీరంలో శక్తి కోల్పోతామో, ఒకరి మీద ఆధారపడతామో, మన పెద్దలు వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. కనుక నీకు అధికారం ఉందని, బలం ఉందని, నీకు శక్తి ఉందని ఇతరుల మీద పెత్తనం చేస్తే అది ఒకప్పుడు సమగలిగినప్పుడు, నశించినప్పుడు, ఒకరి మీద నువ్వు ఆధారపడినప్పుడు వాళ్ళు మళ్ళీ నీ మీద ప్రతీకారం తెచ్చుకుంటారు. కనుక ఎప్పుడు ఏ విధమైన శరీర బలం ఉన్నది, ధనం ఉందని, లేకపోతే అధికారం ఉందని, ఏ అహంకారం ప్రదర్శించినా ఒకప్పటికి నువ్వు మళ్ళీ నువ్వు ఎవరినైతే ప్రకటన చేశావో, ఎవరైతే బాధ పెట్టావో వాళ్ళందరూ నీ మీద ప్రతీకారం తెచ్చుకుంటారు. ఇది రాజకీయాల్లో జరుగుతుంటుంది, భౌతికంలో జరుగుతుంది, ఇంట్లో జరుగుతుంది, వీధిలో జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతుంది. కనుక అహంకారం పనికిరాదు. కనుక ఓకే, సచ్చరిత్ర, ఈ సచ్చరిత్ర గ్రంథం మహా అద్భుతమైనటువంటి గ్రంథం. దీంట్లో ఒక్కొక్క కథను ఒక వారం రోజులు సత్సంగం చేసుకోవచ్చు. 53 అధ్యాయాలు ఉంటాయి. 53 అధ్యాయాల్లో కూడా సకల శాస్త్రాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి సారమంతా కూడా బాబా గారు ఎందరో నిక్షిప్తం చేశారు. ఈ ఒక్క సచరిత్ర గ్రంథం చదివితే మానవుడు ఎలా జీవించాలో తెలుస్తుంది. అసలు మానవుడు అంటే ఏమిటి? 84 లక్షల జీవరాశుల్లో మానవుడికి మాత్రమే శ్రేష్టత్వం లభించింది. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు మాత్రమే గొప్పవాడుగా భగవంతుడు సృష్టించాడు. ఎలా గొప్పవాడు అవుతాము? సింహానికి ఉన్న పౌరుషం ఉందా? పులికున్నటువంటి శక్తి ఉందా? ఏనుకున్న బలం ఉందా? చాపుకున్నట్టు నువ్వు సముద్రాన్ని ఈడగలవా? పక్షిలాగా ఎగరగలవా? కుక్కలాగా నీకు విశ్వాసం ఉందా? ఈ జంతువులో ఉన్న ఏ ప్రత్యేకత నీకు లేదు. మరి ఎలా నువ్వు శక్తివంతులు, ఎలా గొప్పవాడు అయ్యావు? అక్కడే మనం పెంచుకోవాల్సింది. వాటికి ఉన్న ఏ ప్రత్యేకత లేదు. మరి ఎలా 84 లక్షల జీవరాశులు మానవుడు గొప్పవాడు అంటే, ఈ 84 లక్షల జీవరాశులు కూడా భగవంతుడు ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, లేకపోతే ఎలా ఈ సృష్టిని సృష్టి చేశాడో, లేదా మంచిది చెడేది ఈ విచక్షణ జ్ఞానం ఏ జీవరాశికి ఉండదు. అలాగే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం, భగవంతుడి గురించి తెలుసుకునే జ్ఞానం ఏ జీవరాశికి ఉండదు. ఇదిగో బాబాను పూజించినట్టుగా, హారతిచ్చినట్టుగా, ఇదిగో మనం ఇప్పటిదాకా చేసినటువంటి పూజా విధానం, భగవంతుడు పూజించుకోవడం, అర్చించుకోవడం, ఆరాధించుకోవడం, ఆయన గురించి చెప్పుకోవడం, ఆయన గొప్పతనాన్ని సృష్టి యొక్క రహస్యాలు ఛేదించడం, ఇవన్నీ ఏ జీవరాశులకు లేవు, ఒక మానవుడికి మాత్రమే ఉంది. కనుక భగవంతుడు ఈ సృష్టిని ఎలా సృష్టి చేశాడు, ఈ జీవరాశిని ఎలా సృష్టి చేశాడు, అసలు నేను ఎవరు, ఈ శరీరాన్న, పంచభూతాలతో కూడిన ఈ దేహాన్న, రక్తమాంసాలతో కూడినటువంటి ఈ దేహాన్న, ఎముకలు, రక్తము, మాంసము, గుజ్జు ఉన్నటువంటి ఈ దేహాన్న, లేక ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్న, అంటే ఈ లైటు వెలిగించే కరెంటు, ఆ లైటు ఏమీ లేదు, అది ఉంటే ఎప్పుడు కరెంటు లేకపోతే అది ఎందుకు పనికిరాని వస్తువు. కానీ అందులో ఎప్పుడైతే కరెంట్ వస్తుందో అది వెలిగి ఇంతటి ప్రకాశాన్ని ఇస్తుంది. అలాగే ఈ దేశంలో చైతన్యం ఉంది, అటువంటి కరెంటే ఇందులో ఉంది. ఆ కరెంటే చైతన్యం, ఆ చైతన్యమే పరమాత్మ. అది శాశ్వతం, అది ఆనంద స్వరూపం. దానివల్ల ఇవన్నీ వెలుగుతున్నాయి. అన్ని జీవరాశులు దానివల్లే కదులుతూ ఉన్నాయి. సృష్టి అంతా కూడా చైతన్యం మీద ఆధారపడి ఉంది. ఈ భూమి గాలిలో నిలబడి ఉంది, చంద్రుడు గాలిలో నిలబడి ఉన్నాడు, నవగ్రహాలు గాలిలో నిలబడి ఉన్నాయి. ఈ నవగ్రహాలన్నింటినీ కూడా పట్టి నిలబెట్టి ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మన దేహాలు కూడా ఆధారం ఉంది, దేహాలు నిలబెట్టి ఉంది. ఆ శక్తిని తెలుసుకునే శక్తి ఒక మానవుడికి ఉంది. ఆ ప్రయత్నం చేసినప్పుడే 84 లక్షల జీవరాశుల్లో మానవుడు శ్రేష్ఠుడు అవుతాడు. ఆ ప్రయత్నం చేయనప్పుడు, భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయనప్పుడు, తను సృష్టించిన భగవంతుని ఆరాధించినప్పుడు, తోటి వారికి సహాయం చేసే శక్తి ఉన్నా చేయనప్పుడు, మంచి చెడు విచక్షణ తెలుసుకొని మంచి మార్గంలో నడవనప్పుడు మానవుడు 2 కాళ్ళ జంతువు అనపడతాడు తప్ప 84 లక్షల జీవరాశులు వాడు శ్రేష్ఠుడు కాదు అని శాస్త్రం చెప్తుంది. ఈ సత్యాలన్నీ కూడా మానవ జన్మ యొక్క ప్రాధాన్యత సత్యత్తులో చక్కగా వివరించబడింది. మరి సత్యాలు ఎలా తెలుస్తాయి? నేనెవరో ఎలా తెలుస్తుంది? నేను ఈ దేహాన్ని అనుకుంటున్నాను తప్ప దేహంలో ఉన్న చైతన్యం నేను అనుకోవట్లేదు, అది నా అనుభవంలోకి రాలేదు, అది నాకు తెలియట్లేదు. అది ఎలా తెలుసుకోవాలి? నేను ఈ దేహాన్ని అనుకుంటున్నాను కాబట్టి ఈ పంచేంద్రియాల సుఖాల కోసం ప్రతినిత్యం పాటుపడుతున్నాను. ఆ సుఖాలే శాశ్వతం అనుకుంటాను, దానికోసమే సత్యం వరకు కష్టపడుతున్నాను. కానీ అందులో నిజమైన సుఖం, శాంతి నాకు కనిపించట్లేదు. కోటీశ్వరుడికి కూడా
కష్టాలు ఉంటాయి. డబ్బులోనే సుఖం ఉంటే కోటీశ్వరుడి కష్టాలు ఉండకూడదు. ఆరోగ్యంగా ఉండడంలోనే శాంతి ఉంటే ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. మరి నిజమైన శాంతి ఎక్కడ ఉంది? నిజమైన సుఖం ఎక్కడ ఉంది? నేను తెలుసుకున్నప్పుడు ఉంది. నన్ను నేను తెలుసుకోవాలి ఎలా? ఒక్క సద్గురు సాయినాథు సద్గురుని ఆశ్రయించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే గురువు అంటే జ్ఞాన స్వరూపం, గురువు అంటే అజ్ఞానం, రువు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది, గురువు అంటే చీకటి, రువు అంటే వెలుతురు. కనుక నీ అజ్ఞానాన్ని రూపుమాపి నీ బాధలు తొలగించి నీకు శాశ్వతమైన సుఖశాంతులు ప్రసాదించగలిగినటువంటి ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవారు గురువు మాత్రమే. గురువుని ఆశ్రయించినప్పుడే నీవెవరో తెలుస్తుంది. నీవెవరో తెలుసుకున్నప్పుడే సర్వ దుఃఖం పరిహారం అవుతుంది. 60 సంవత్సరాలు పాడుబడిన మసీదులో చిరిగిన పాత కపిలి తొడుక్కొని గోలిగుండ మీద కూర్చొని బ్రహ్మాండంలో ఉన్నాడు సాయినాథుడు. మనకు లక్షలున్నా, కోట్లున్నా, బంగారున్నా మనకు శాంతి లేదు. మన కష్టాలు వస్తే అటువంటి మహాత్ములు ఎక్కడున్నారా అని వెతుకుంటూ పోయి వాళ్ళ పాదాల మీద పడి అయ్యా మాకు శాంతి లేదు, మా కోరిక తీర్చండి, బాధలు తీర్చండి అంటాం. అంటే ఏది ఉంటే ఇక ఏది అవసరం లేదో అది ఆత్మజ్ఞానం, అది గుర్తిస్తాడు. ఎన్ని ఉన్నా కానీ మనిషికి సుఖం లేదో అది అజ్ఞానం, దాన్ని గుర్తించుకోవాలి. కనుక బాబా మార్గంలో అత్యున్నతమైనది ఆత్మజ్ఞాన సంపాదన. ఈ ఆత్మజ్ఞానాన్ని ఎవరు కోరుకుంటారు అంటే ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, ముముక్షువులని నలుగురు భగవంతుని ఆశ్రయిస్తారు. కష్టాలు ఉన్నవారు ఆశ్రయిస్తారు, కోరికలు ఉన్నవారు ఆశ్రయిస్తారు. భగవంతుడిని తెలుసుకోవాలి అని ఒక జిజ్ఞాస, ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆశ్రయిస్తారు. ఫైనల్ గా ఉన్నది ముముక్షత్వం. అంటే అటువంటి సకల సృష్టిని సృష్టి చేసినటువంటి ఆ సృష్టికర్తను నేను దర్శించాలి, ఆయన్ని నేను చూడాలి, అందుకే నా జన్మ ఉంది, ఆయన చూడకపోతే నా జన్మ ఎందుకు? ఎక్కడో నయాగర జలపాతం చూడడానికి వేలు ఖర్చు పెడతాం, ఎక్కడో సృష్టిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప అందమైన దృశ్యాలు తాజ్మహల్ చూడడానికి వెళ్తాం, క్షేత్రాలు చూడడానికి వెళ్తాం. కానీ ఎన్ని అందాలు సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎంత అందంగా ఉంటాడు అని ఆలోచించి ఆయన్ని దర్శించాలనుకుని ప్రయత్నం చేయడం అది ముముక్షత్వం. ఒక్క ముముక్షత్వ మార్గంలో ప్రయాణం చేసేవాడు మాత్రమే తనను తాను శుద్ధి చేసుకుంటాడు, వాడు మాత్రమే పరిశుద్ధుడిగా జీవిస్తాడు. ఎవరైతే పరిశుద్ధుడిగా జీవిస్తాడో వాడికే పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. నువ్వు పరిశుద్ధుడిగా మారడానికి ప్రయత్నం చేసేటప్పుడు నీలో ఉన్న అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, భోగ, మనమాశ్చర్యాలన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి. అలా నశించేటప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ స్వరూపుడిగా మారుతావు. అలా మారేవాడి చుట్టూ కూడా ఆనందం తాండవిస్తుంది. నువ్వు అరిషడ్ వర్గాలతో ఉన్నంత వరకు, సత్వరజస్తమ గుణాలతో ఉన్నంత వరకు నీకు శాంతి లేదు. కనుక అటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించడానికి బాబాను మనం ఉపయోగించుకోవాలి. అదే అల్టిమేట్ గా, దాని నుంచి ఇంకోటి లేదు. సరే, నీ కష్టాలు వచ్చినప్పుడు కూడా బాబా తీరుస్తాడు. కానీ కోరికల వెంట పరిగెత్తి ఒకటో కోరిక, ఇంకో కోరిక, ఇంకో కోరిక, ప్రమోషన్కి బాబాని ప్రార్థన, ఉద్యోగానికి బాబాని ప్రార్థన, ఇంట్లో కష్టాలు వస్తే బాబాని ప్రార్థన, లేదా మంచి కలర్ తీసి రావడానికి బాబాని ప్రార్థన, ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవడానికి బాబాని ప్రార్థన, పక్కింటి వాళ్ళ పడిపోవడానికి బాబాని ప్రార్థన, ఇలా రకరకాల ప్రార్థనలకు ఆయనే ఉపయోగించుకునే పరిస్థితి రాకూడదు. పదవి కోసం బాబా ప్రార్థన, అన్నిటి ఉపయోగించుకుంటున్నాం ప్రతి ఒక్కరు. ఎందుకంటే బాబా ఏ కోరికను తీరుస్తాడు. అలా కాదు, కోరికల వెంట పరిగెత్తినంత వరకు బాబాని అర్థం చేసుకోలేదు. కోరికలు అనంతాలు, ఎక్కడికి పిలుస్తాం? మన కోరికలు అయిపోయినాక మన పిల్లల కోరికలు, మన పిల్లల కోరికలు, మన వాళ్ళ కోరికలు, ఇలా అవసరాన్ని అంటే ఒకటి వస్తూనే ఉంటే బాబాని ఎప్పుడు అర్థం చేసుకుంటాం? మనశ్శాంతి ఎప్పుడు? ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ అశాంతి ఉంటుంది. బుద్ధ భగవాన్ చెప్పినట్టుగా కోరికలే దుఃఖ కారణం చెప్పాడు. మరి అలాంటి కోరికల్ని చేయించాలని, కోరికలను వదిలేసి ఉన్నదంతా తృప్తిగా జీవించాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బ్లాక్ అండ్ వైట్ టీవీ పోతే కలర్ టీవీ, కలర్ టీవీ పోతే ప్లాస్మా టీవీ, ఆ టీవీ పోతే ఇంకో పెద్ద టీవీ, ఇంకా పెద్ద టీవీ, ఇంకా పెద్ద టీవీ, సైకిల్ పోతే టూ వీలర్ పోతే కారు, కారులో మళ్ళీ ఇంకా మంచి కారు, పెద్ద కారు. ఒక బిల్డింగ్ వేసుకుంటే పైన అంతస్తు పెంచాలి, 2 అంతస్తులు అయితే అతికించుకుంటే చాలా డబ్బు వస్తుంది, సుఖంగా జీవించవచ్చు. ఇలా కోరికలు 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 వస్తూనే ఉంటాయి. జీవితం అంతా గాడిద బరువు మోసినట్టుగా ఆ కోరికలు తీర్చుకోవడానికి కష్టపడి ఆ కోరికలు తీర్చుకుంటూ అనుభవిస్తూ, తీర్చుకుంటూ అనుభవిస్తూ, పెంచుకుంటూ ఉన్నదాన్ని చూసి ఆనందించలేకుండా లేని దానికోసం అరువులు చేస్తూ జీవితం అంతా కూడా అసలు నిజమైన సుఖానికి, నిజమైన శాంతికి అర్థం తెలియకుండా మానవుడు అంతమందుతాడు. కనుక బాబా మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నదాంతో తృప్తిగా జీవించాలి. మన చుట్టూ ఉన్నటువంటి అందమైనటువంటి మనుషులు కావచ్చు, అందమైన మనస్తత్వాలు కావచ్చు,
అందమైన ప్రకృతి కావచ్చు, దాన్ని చూసి ఆస్వాదించే గుణం ఉండాలి. ఈ మధ్య పుస్తకం చదివాం ఆర్వి శర్మ గారు. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళు తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న అందాన్ని చూసే సౌకర్యం వాళ్ళకు ఉండదంట. అంటే నేను పెద్ద గోల్ పెట్టుకుంటాను, ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నా మనసు శాంతి ఉండదు. నా చుట్టూ ఒక అందమైన చెట్టు ఉంటుంది, అందమైన పువ్వు ఉంటుంది, అందమైన మనిషి ఉంటాడు, అందంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఇలా ఎన్నో ఉంటాయి. కానీ అదేం నాకు కనపడవు, ఎందుకంటే నా లక్ష్యం ఎక్కడో ఉంది. కనుక పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని మన చుట్టూ ఉన్న చిన్న చిన్న అందాలను ఆస్వాదించకుండా జీవితం అంతా కూడా అశాంతిమయంగా చేసుకోవద్దు. ఉన్నదాంట్లో తృప్తి పొందాం, ఉన్నదాంట్లో కొంత సేవా కార్యక్రమం ఉపయోగిద్దాం, భగవంతుని ఆరాధనలో జీవిద్దాం, సామాజిక సేవా కార్యక్రమంలో జీవిద్దాం, అందరితో కలిసిమెలిసి ఆనందంగా జీవిద్దాం. ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు మనకు అశాంతి కలిగిస్తాయి తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండవు. ఎక్కడ ద్వేషం ఉందో, ఎక్కడ కోపం ఉందో అక్కడ నిన్నే తినేస్తుంది తప్ప అవతల వాడికి పెద్ద నష్టం లేదు. అవతల వాడికి నువ్వు ఎప్పుడూ ఒకసారి నష్టం కలిగించవచ్చు, కానీ ద్వేషం అనేది నీలో ఉన్నప్పుడు అనుక్షణం నిన్ను తినేస్తుంది. కోపం అనేది అన్నిటికంటే ఆర్భదాయకం. కనుక కోపం, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ కూడా లేకుండా బాబా చూపిన మార్గంలో సర్వమానవుల్ని, సర్వ జీవులలో కూడా బాబానే ఉన్నాడని చెప్పాడు. కనుక ఏ జీవిని ద్వేషించినా బాబాను ద్వేషించినట్టే అవుతుంది. కనుక ప్రతి జీవిని ప్రేమిస్తూ, ప్రేమే జీవితంగా మార్చుకుంటూ, ఉన్నదాంట్లో తృప్తిగా ఉంటూ, చుట్టూ ఉన్న ప్రతి చిన్న అందాన్ని మనం ఆస్వాదిస్తూ జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటూ అటువంటి ఆనందమైన జీవితాన్ని బాబా పాదాలకు అర్పించాలని మీరు ఈ సమాముఖ్యంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ యొక్క సంస్థ యొక్క సేవా కార్యక్రమాల్లో మీరందరూ కూడా మీ తోచినంతగా సహాయ సహకారాలు అందించి వారిని ముందుకు నడిపించి ఈ మార్కాపూర్లో విద్యాదానం చేయాలని రాసి పెట్టారు. మంచి మంచి గ్రంథాలు ఈనాడు పిల్లలకు మంచి ఉద్యోగాలు సంపాదించి